నమస్కారం 7 న్యూస్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చాట్బాట్ ద్వారా 3 కోట్ల 15 లక్షల సెల్ ఫోన్ రికవరీ చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వెల్లడి। కూటమి అభ్యర్థులను గెలిపించండి, ఇంటింట ప్రచారంలో ప్రసాదరావు అభ్యర్థన। సేవాభావం గల తన భర్తని గెలిపించండి, గుర్జాల సతీమణి ప్రతిమ। భద్రతలకు విఘాతం కలగకుండా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిర్వహిస్తాం, అనుమతులు కల్పించండి, సీకే బాబు సతీమణి సీకే లావణ్య బాబు వెల్లడి। ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, జిల్లా కలెక్టర్ షణ్మోహన్। నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు। క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి జరగనున్న ఎన్నికలో విజయం సాధిస్తానని పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూతలపట్టు శాసనసభ్యులు ఎమ్మెల్యే బాబు ధీమా వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా చిత్తూరు నందు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందని, అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తనని ఆదరించినట్లు పేర్కొన్నారు। నాకు జన్మనిచ్చింది చిత్తూరు నియోజకవర్గమైన పునర్జన్మనిచ్చింది పూతలపట్టు నియోజకవర్గం అని ఎంఎస్ బాబు అన్నారు। తాను ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు పూతలపట్టు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి ప్రజా అభివృద్ధిలో భాగస్వామ్యమైనట్లు పేర్కొన్నారు। తాను చేసిన అభివృద్ధి తనను విజయ పదంలా నడిపిస్తుందని తెలిపారు। కష్టపడినానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే। అటువంటి నాయకత్వంలో ఉండి నాకు విలువలైన పార్టీలో నాకు వద్దని, మా యొక్క కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక విలువైన పార్టీ, నాతోటి ముందు నుంచి కష్టపడిన మా నాయకులు ఉన్నారు, మా సోదరులు ఉన్నారు। వీళ్ళతో పాటు నేను కూడా కాంగ్రెస్లో చేరినాను। ఈరోజు చేరిన దానికి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మా శర్మిలమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా నాకు గౌరవించి, ఒక సొంత అన్నని ఎలా గౌరవించినారో ఆ విధంగా నన్ను గౌరవించినారు। ఈరోజు చూస్తామంటే ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఒక మనసులో ఉండి రాజశేఖర గారు ఏ విధంగా ఒక జనాల్లో ప్రీతి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా సరే మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, శర్మిలమ్మనే ఒక ముఖ్యమంత్రి చేస్తామని కూడా కోరుతున్నాం। ఎందుకంటే ఒక ఆడపడుసు ఈరోజు మీరు చూస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఆ అమ్మ పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టపడినారనేది కూడా అందరూ తెలుసు। ఆమెకు ఏ విధంగా నమ్మక ద్రోహం జరిగిందో తెలిసిన విషయాలే। అదేవిధంగా నాకు జరిగింది। అటువంటి పార్టీలో విలువలేని పార్టీ, దానికోసమే నన్ను గౌరవించే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినాను। ఈరోజు నేను సంతోషంగా ప్రజలతో సేవ చేయాలని కోరుతున్నాను। దాదాపు నేను కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా నేను సర్వ్ చేస్తానని చెప్పేసి ప్రజలు తెలుసును। ప్రతి ఇంటికి తిరిగి నేను పనిచేస్తాను। 85,700 ఇల్లు దాదాపు ఉంటే ఆ ఇంట్లో ప్రతి ఇల్లు కూడా నేను అడుగుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీసుకొచ్చినాను। ఈరోజు కూడా సరే నాకు ఉండే ఒక ప్రజలు నన్నే కాపాడుతారని నమ్మకం ఉన్నది। నేను ఎప్పుడు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను। నా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఎప్పటికీ శ్రీ సాయిగా నేను ఉండి పనిచేయాలనేది కోరుతున్నాను। ఎందుకంటే నాకు
జన్మించిన మా చిత్తూరు మండలం మా పిల్లరమట్ట ఊర్లో పుట్టింటే కూడా నాకు ఈరోజు ఇంత మంచి గౌరవించి పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంత చక్కటగా ముచ్చటగా నేను చూసుకున్నట్టే ఆ విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడే తెలుసుకున్నాను. ఈరోజు తెలుసుకునే వల్ల ఆ ఒక్క విలువ నేను కాపాడాలా, ప్రజల్లో ఉంచి ఎక్కడ పోకూడదు, ప్రజలతో ఉండాలా, ప్రజలతో నేను సేవ చేయాలనేది కోరుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నా ప్రజలకి, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ పార్టీకి సంబంధించిన ఈ యొక్క పేదల పార్టీ వచ్చేసి కాంగ్రెస్ అనేది అందరూ తెలిసి విషయాలే. ఇది నేషనల్ పార్టీ. ఈరోజు కొత్తగా ఏమో పార్టీ కాదు, అందరూ కాంగ్రెస్ చేరిన పార్టీ, అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన పార్టీలే. కానీ ఈరోజు విలువ లేకుండా వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విలువ లేదు, అందరూ తెలిసి విషయాలే. వాడుకునే వరకు వాడుకుంటారు, పోయేటప్పుడు ఎవరు ఏమన్నా అడుక్కోరు. నువ్వు ఎక్కడ ఉండే కూడా అడుగురు వచ్చేసి. అటువంటి పార్టీలో ఇష్టం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ చేరినా. కుప్పం మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు లక్ష్మీపురం హరిజన వార్డుకు చెందిన పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు స్థానిక వార్డు కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం కుప్పం కృష్ణ దాసనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన రాచనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకునే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో గల గుట్టల వద్ద సుమారు 10 సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయినా ఇంతవరకు ఇలాంటి సమస్య తమకు తలెత్తలేదని, గత 6 మాసాలుగా ఊరిలోనే పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 70కి పైగా పాలిచ్చే ఆవులు, మేకలు, గొర్రెలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందన్నారు. ఇందువల్ల గ్రామస్తులకు 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలో గల క్వారీ వ్యాపారులు తోపమ్మ దేవాలయానికి చెందిన బండను తాకడంతో గ్రహించిన అమ్మవారు గ్రామంలోని పశువులపై తన ఆగ్రహాన్ని చూపినట్టు తెలియజేశారు. నుంచి మాకు గుడికెట్టినారు పెద్దవాళ్ళు, మాకు కూడా తెలియదు. గుడికెట్టిన అడ్రస్ కూడా మాకు తెలియదు. ఆ కాలంలో నుంచి ఆ అమ్మ తలంలో ఉండింది. ఈ పొద్దు ఆ అమ్మ తలం పైన రాయిపోతుంది అని చెప్పేసి ఊరు వచ్చి ఊరి అపాయము ఒక 30, 50, 40 ఆవులు పోయింది. ఆ గోవులు పోయింది కాకుండా ఇప్పుడు అంత వయసు బాళ్ళ మీద వస్తాను నేను. మీ ఇష్టము మీరు ఏమన్నా చేసుకోండా, క్వారీ పని ఆపండా, ముఖ్యం క్వారీ పని చేయకూడదు అని చెప్పేసింది ఆ అమ్మ. మేము ఊరు విడిచిపెట్టి మేము ఏడిపోయి మా బిడ్డ పాప ఎట్లా మేము సాకేది? ఆ బయట పోతారు మా పిల్లోళ్ళు, ఆ బిడ్డకి కాయలు మేము 2 గంటకి 3 నెలలు 5 గంటకి నిద్రపోయి మేము క్వారీ పని చేయకూడదు, క్వారీ పని ఆపల్లా. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు సీకే బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చిత్తూరు నగరపాలక సంస్థ 3వ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ నళిని తిరుకుమారన్తో పాటు 50 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీకే బాబు వైసీపీ నాయకులను కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రప్రకాష్, టీడీపీ నాయకులు జయప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తున్న అన్ని వర్గాలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డోర్ టు డోర్ ప్రచారానికి తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇమ్మీడియట్గా మనం జరపాల్సిన పనులేంటి, తర్వాత దీనికి సంబంధించి మన వైపు ఉన్న సంసిద్ధత అండ్ ప్రజల వైపు నుంచి మనం కోరుతున్న కోఆపరేషన్. సో ఈ విషయాల గురించి ఒకసారి త్వరగా బ్రీఫ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్ 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది 25వ తేదీ వరకు. 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29 లోపు మనం స్క్రూటనైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే మనకి అత్యంత ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 10-11 వేల చిల్లర ఎంప్లాయీస్, తర్వాత ఒక 23 వేల చిల్లర పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దెన్ ఒక 6,500 చిల్లర 85+ అంటే 85 ఏళ్ళు ప్లస్ దాటిన వారికి ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ స్వీకరించే సదుపాయం ఉన్నందున లాస్ట్ టైం మీటింగ్ కూడా మనం చెప్పినట్లు సో 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ఐ గివ్ ఎ ప్రెస్ నోట్ ఆల్సో. ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12D అనే ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సుముఖత తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేస్తారా లేకపోతే ఆఫీస్ అదే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలా అనే వాళ్ళ దగ్గర నుంచి చాయిస్ మనం తీసుకోవాలి. అది మనం ఫామ్ 12D మీద తీసుకుంటాం. ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పైకి వచ్చి తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. అండ్ శాంతి భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సినంత ఫోర్స్ కూడా ఉంది. సో ధైర్యంగా వచ్చి ఓటు వేయాలి. అండ్ ఎవరైనా ఓటు వేయగలిగే పరిస్థితిలో ఉంటే వీలైనంత వరకు పోలీస్ స్టేషన్కి వచ్చే ఓటు వేయాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. ఇది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అంటే మార్చ్ 16 తర్వాత నుంచి నెల అయిపోతుంది. ఈరోజుతో అంటే ఈ 2-3 రోజుల్లో నెల అయిపోతుంది. సో ఈ జరిగేటప్పుడు అందరికీ మన ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాము. సో ఈ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సుముఖత వ్యక్తం చేసినట్టు ఫామ్ 12D మనం ట్రైనింగ్ టైంలో వెనక్కి తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, ఆ ట్రైనింగ్ టైంలోనే ఓట్లు వేయించడం, అక్కడ ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి అక్కడ సీల్డ్ కవర్లో ఓటు వేయించుకోవటం. అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడంతా వీడియో కెమెరాతో రికార్డ్ చేయటం. తర్వాత పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూర్చోవడం తప్పనిసరి. 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 7 RO ఆఫీసుల్లో ఇదే పద్ధతి జరుగుతుంది. అండ్ ఏ ఎంప్లాయీ ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీకి నియమింపబడతాడో ఆ కాన్స్టిట్యున్సీలో అతనికి ఏ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీ తాలూకు బాక్స్లో అతను ఓటు వేయచ్చు. సో అతను మళ్ళీ ఇక్కడికి అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్కి పోతాడు, పోయిన చోట 7 కాన్స్టిట్యున్సీల బాక్స్లు ఉంటాయి. మన జిల్లా వాళ్ళే కాబట్టి అందరూ ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాక్స్లో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్లు వేస్తారు. అసెంబ్లీ ఓటు ఆడేస్తాడు, పార్లమెంట్ ఓటేస్తాడు. సో ఈ ప్రక్రియ అంతా పర్యవేక్షించడానికి మనము ఉంటాము. ప్లస్ పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని ఉండాలి. నిన్న పొలిటికల్ బాడీస్ మీటింగ్ జరిగినప్పుడు ఐ థింక్ వెన్స్డే పెట్టినాం, బుధవారం జరిగినప్పుడు ఆ రోజు అందరికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
అండ్ వాళ్ళ సంసిద్ధత వాళ్ళు కూడా అంటే మనతో పాటే వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు, ఈ ప్రాసెసే బెటర్ అని చెప్పి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటారని వంశ పారంపర్య ధర్మకర్త విశ్వసాయి చారిటబుల్ చైర్మన్ సికే లావణ్యబాబు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోనే తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లావణ్యబాబు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వంశ పారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల నేపథ్యంలో గంగ జాతర నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్పీల పర్మిషన్ అవసరమని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. తిరుపతి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో గంగ జాతర యథావిధంగా జరుపుకోవచ్చని తెలిపారు. ఆ మేరకు తమ జాతరకు పర్మిషన్ మంజూరు చేయమని అధికారులను కోరుతున్నట్లు సీకే లావణ్యబాబు మీడియాకు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గంగ జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఎస్బీలతో కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. శ్రీ పొన్నియమ్మ దేవస్థానం తరపున, శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఊరి పెద్దలు, అమ్మవారి గుడి యొక్క కార్యనిర్వాహక సభ్యులు వాళ్ళందరితో చర్చించిన మీదట, అట్లే కలెక్టర్ వారు, ఎస్పీ గారు ఇచ్చిన వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మనం ఏ విధంగా గంగ జాతర చేసుకోవాలి అట్లా అని ఒక్కసారి ఆలోచించుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మనం ఎట్లా ఏ విధంగా చేయాలన్నది మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఈ నడివీధి గంగ జాతర శతాబ్దాల తరబడి జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఏదో కొత్తగా ఏర్పరచుకున్న డేటో కాదు, చిత్తర నెల చివరి మంగళవారం రోజు ఖచ్చితంగా జాతర జరిగి తీరుతుంది. అది ఎప్పుడు ఎట్లా వస్తుంది, చిత్తర నెల మంగళవారం ఏ డేట్కి వస్తుంది అనేది మనం ఎవరు కూడా చెప్పలేము. ఇంతకుముందు కూడా ఇట్లాంటి 1-2 సందర్భాలు వచ్చినప్పుడు ఎంతో సామరస్యపూర్వకంగానే మనం ఈ సమస్యను పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా సామరస్యపూర్వకంగానే అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా చేయాలి, అట్లే అమ్మవారి యొక్క పూజ కైంకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా జరగాలన్నది మా అభిమతం, ప్రజలందరి అభిమతం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలుస్తాం. వాళ్ళు ఏదైతే సలహాలు చెప్తారో అట్లే దానికి అనుగుణంగా, అంటే ఏదైతే పూజా కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆతురతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుంది జాతర అట్లని. మరి నిన్న రాత్రి 11 గంటలకు మాకు ఒక నోటీస్ను సర్వ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రెస్ మీట్ను మన పొన్నియమ్మ దేవస్థానంలో జరపకూడదు అట్లా అన్నారు. పొన్నియమ్మ దేవస్థానంలో జరపలేదు. ఈ దేవస్థానానికి సంబంధించిన వంశపారంపర్య ధర్మకర్తలుగా మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రైవేటు కార్యక్రమం. కాకపోతే ఇక్కడ జాతర జరిపేది గవర్నమెంట్ వాళ్ళు కాదు, ప్రైవేటు వ్యక్తులు. సో తిరుపతి ఆ ప్రాంతంలో కూడా జాతర చేస్తున్నారు. సో వాళ్ళకి ఇచ్చిన పర్మిషనే మాకు ఇవ్వండి అని మేము వీళ్ళని అభ్యర్థిస్తున్నాం. రేపు వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళు ఎట్లా చెప్తారు అన్నది కూడా ఒకసారి ఆలోచించి, అంటే ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనో ఎన్నికల ప్రవర్తన నియమావళిని భంగం కలిగించాలనో మా ఉద్దేశం అయితే కాదు. ఇది నడివీధి గంగ జాతర అన్నది తరతరాలుగా వస్తున్నది. అట్లే ఆచార సాంప్రదాయాలకు కూడా భంగం కలగకూడదని మా అందరి యొక్క అభిమతం. ఇక్కడ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మాత్రం దయచేసి జాతర కార్యక్రమాన్ని దాన్ని ఆపేయాలనుకోవటమో ఇంకోటి పోస్ట్పోన్ చేయాలనుకోవటమో దయచేసి చేయకూడదు అట్లనంది మా అందరి యొక్క విజ్ఞప్తి, మా అందరి యొక్క కోరిక. సో వాళ్ళని కలిసిన తర్వాత అధికారులు ఏం చెప్తారు, వాళ్ళ సలహాలను అనుసరించుకొని పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అన్నది చిత్తూరు పుర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. దాన్ని అనుసరించి తదుపరి కార్యక్రమం ఉంటుందని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్న తర్వాత చాలామంది చాలా బాధపడ్డారు. అంటే ఎందుకు జరగలేదని కొన్ని వందల ఫోన్ కాల్స్, కొన్ని వందల మెసేజ్లు, కొన్ని వందల మంది మాట్లాడటం జరిగింది. కొన్ని వేల మంది వరకు వెళ్ళిపోయింది ఇది లాస్ట్కి. ఇది మా ఒక్కరి దీనివల్ల కాదు జరిగేది, ఇది అందరితో
ఇది నా కుటుంబ సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య. చిత్తూరు జాతరని పురస్కరించుకొని చుట్టుపక్కల 7 జాతరలు జరుగుతాయి. గిరింపేట, సంతపేట, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కూడా జరుగుతుంది. మా జాతరకే కాదు, వీళ్ళందరి జాతరలకు కూడా ఇది సంబంధం ఉంది. సో మేమందరూ కూడా ఒకసారి మాట్లాడుకొని కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారితో కూడా వెళ్ళి మా సమస్యను తెలియజేస్తాం. వాళ్ళు ఎట్లా చెప్తారో దాన్ని అనుసరించుకొని తదుపరి కార్యక్రమం ఎట్లుంటుందో మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం, భక్తులకి తెలియజేస్తాం. అయితే ఎక్కడ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని మాత్రం ఘంటాపథంగా తెలియజేస్తుంది. సేవాగుణం గల తన భర్తను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని చిత్తూరు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ సతీమణి గురిజాల ప్రతిమ ప్రజలను అభ్యర్థించారు. 39వ వార్డు మేయర్ వార్డు తిరుగుతున్నాను. ఆల్రెడీ మేయర్ వార్డులోనే తిరుగుతున్నాను. చాలా చూస్తున్నాను. డ్రైనేజీలు కానీ చాలామందికి ఫంక్షన్లు రావట్లేదు, ఇల్లు లేదమ్మా అవి ఇవన్నీ చెప్తున్నారు. చాలా డ్రైనేజీలు చాలా ప్రాబ్లం ఉంది. మా 2014లో డెవలప్మెంట్ అయ్యేదే డ్రైనేజీలు కానీ ఏమన్నా కానీ 2019లో నుంచి 5 years నుంచి ఏ డెవలప్ లేదని చాలామంది అడిగాను, చెప్తున్నారు. ఏ డెవలప్మెంట్ లేదమ్మా అంతాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం జరిగిండేదంతా 2014లోనే అని చెప్తున్నారు. మేము 2024లో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఫంక్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, చిన్న హౌస్ ఉన్నా కూడా రేషన్ కానీ ఇలా పింఛన్లు కానీ తీసేస్తున్నారంట. అవన్నీ 2014 మా ప్రభుత్వంలో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి వచ్చాయి. అలానే ఈ ప్రభుత్వం కూడా అలాగే వస్తాయి 2024లో. మీరందరూ జీజేఎం గారిని గెలిపించండి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి. 2014లో మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. మావి ఆల్రెడీ పథకాలు పెట్టాము, సూపర్ 6 పెట్టాము 2024లో. 2024లో ఆల్రెడీ సూపర్ 6 పథకాలు పెట్టాము. ఇంటింటికి 3 సిలిండర్లు ఫ్రీ, ఇంటింటికి పెన్షన్ ఒక్కొక్కరికి వృద్ధులందరికీ 4,000, బీసీలందరికీ 4,000, మరి వికలాంగులందరికీ 6,000 చేసేసారు. అలాగే ఇంటింటికి ప్రతికి మహిళలందరికీ ఆర్టీసీ బస్ ఫ్రీ, అలాగే చదువుకునే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 వస్తుంది, నెల అకౌంట్లోకి పడుతుంది. అలాగే పిల్లలు నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చదివిన ప్రతి పిల్లలకి 3,000 వస్తుంది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ, జనసేన పార్టీలతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పారిశ్రామిక హక్కుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు పాల్గొన్నారు. ఆయనకు చంద్రగిరి బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని ఆదరించాలని అభ్యర్థించారు. చంద్రగిరి నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపంగా మారాయన్నారు. నాయుడు గారు మనకి ఇచ్చారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఏం చేయబోతున్నాం, ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాము. ప్రజలకి ఇప్పుడు వరకు ఉన్న ఉద్యోగ సమస్య మీద, వ్యవసాయ సమస్య మీద, పారిశ్రామిక సమస్య మీద, రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత షుగర్ మిల్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము ఏం చేయగలం అనే విషయాన్ని ఒక రకమైన నమ్మకాన్ని కలిగిస్తున్నాం. ఈ ప్రతిస్పందన, ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. పార్టీ 2 ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి కూడా గెలుస్తారు. 7 సెగ్మెంట్లు గెలిస్తే పరిస్థితి ఇక్కడ వచ్చింది. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ ఈ ప్లాట్ఫామ్గా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి నియోజకవర్గాన్ని గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం. చాట్ బాట్ ద్వారా ఇప్పటికీ జిల్లాలో 3,15,00,000 రూపాయలు విలువ చేసే 1,500 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే చాట్ బాట్ లేదా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మొదటి దశలో 500 ఫోన్లు, 2వ దశలో 200 ఫోన్లు, 3వ దశలో 300 ఫోన్లు, 4వ విడత 200 ఫోన్లు, 5వ విడత 300 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా పొరుగు ప్రాంతాల రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ యాప్ను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ హరిపుల్లా పాల్గొన్నారు. నెంబర్కి వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే దాని నుంచి మనం ఫర్దర్గా డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఐఎంఈ నెంబర్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి,
వాళ్ళ అడ్రస్, వాళ్ళ పూర్తి వివరాలు కనుక మనకి తెలియపరిచినట్లయితే వీటినన్నింటినీ కూడా మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఫర్దర్గా మనము టెక్నికల్ అనాలిసిస్ చేసి మా దగ్గర ఉండే టోటల్ 7 మెంబర్స్ ఈ టీము వాటిని టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు అందులో సిమ్ వేసి వాడుకోవడం జరుగుతుంది. ఆ సిమ్ వేసిన తర్వాత ఎక్కడ వాడుతున్నారని తెలిసిన తర్వాత వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లాదే కాకుండా బయట మన చుట్టుపక్కల ప్రాంతాలు పక్క స్టేట్స్లో కూడా మనము పోగొట్టుకున్న వాళ్ళకి కూడా రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు మొత్తం 300 మందికి కూడా అందజేస్తున్నాం. ఇది ఇప్పటివరకు 5 ఫేజెస్లో జరిగింది. ఇప్పటివరకు ఓవరాల్గా 1500 మొబైల్ ఫోన్స్ మనం పోగొట్టుకున్న వాళ్ళకి అందజేసాము. వీటి టోటల్ వర్త్ 3,15,00,000 3,15,00,000 విలువ చేసే ఇన్ని ఫోన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది ఫేజ్ 5. ఈ ఫేజ్లో మొత్తం 300 ఫోన్స్ వర్త్ 65 lakhs 65 లక్షలు విలువ చేసే ఫోన్స్ కూడా మీ ముందు ఉన్నాయి. వీటిని కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే సరే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేస్తాం. థ్యాంక్ యూ. హరిరామ్ సంపాదనతో వైసీపీ నేత విజయానందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్, మాజీ మేయర్ కటారి హేమలత, మైనార్టీ నేతలు అత్తు బాయ్, నౌషాద్, జనసేన నేత అరీఫ్లు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని ఈద్గాలో రాజకీయ ప్రసంగం చేయడం సిగ్గుచేటన్నారు. ముస్లింలు బిర్యానీ తింటారు, గడ్డి తినరని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈద్గాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చేశారని, విజయానందరెడ్డి కూడా అనేక రకాల పథకాలకు సొంత డబ్బులు అందజేశానని చెప్పడం, మసీదులో కూడా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలో లాటరీ టికెట్, గంజాయి మత్తు పదార్థాల వ్యాపారంలో విజయానందరెడ్డి అనుచరులు చేస్తున్నారని గురిజాల ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి అక్రమ వ్యాపారులను అడ్డుకోవాలని కోరారు. టీడీపీ హలాల్, వైపీ హరాం అంటూ మైనార్టీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు జాఫర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మీరందరికీ తెలిసే ఉంటుంది. చిత్తూరు పట్టణము, చిత్తూరు నియోజకవర్గంలోని మైనారిటీ సహోదరులందరి కోరిక మేరకు ఇక్కడే గ్రిమ్స్పేటలోని మైదానానికి తెలుగుదేశం మైనారిటీ సభ్యుల ద్వారా మేము కూడా మైనారిటీ సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళాము. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఓన్లీ శుభాకాంక్షలు తెలియజేయాలి తప్పితే రాజకీయ ప్రస్తావన కానీ, రాజకీయ ప్రసంగాలు కానీ, ఏ పార్టీకి సంబంధించిన స్పీచెస్ కానీ, లేదో చేసిన డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడకూడదు అని ఈసీ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మేము మా మైనారిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ కావచ్చు, వారి కోరిక మేరకు అక్కడికి వెళ్ళి జస్ట్ విషెస్ చెప్పడానికి వెళితే ఇప్పుడు మా అతుబాయి చెప్పినట్టు అక్కడ ఉన్న ఒక కమిటీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి తొత్తులుగా మారిపోయి రాజకీయ ప్రస్తావన మీరందరూ చూసుంటారు. ఆ వీడియో కూడా మీకు కావాలంటే వాళ్ళే డివిడీలో తీసుకుంటారు. ఆ కాపీని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడైనా కూడా రంజాన్ అంటే మీనింగ్ ఏమంటే పవిత్రమైన వారి గ్రంథాన్ని ఆ రోజు ఆవిష్కరించబడినది. ఆ ఒక ఖురాన్ని మంచి సందర్భం ఆ దినం కాబట్టి దాన్ని రంజాన్ పర్వదినంగా చాలా పవిత్రంగా, అంటే మైనారిటీ సహోదరులు ముసల్మాన్లు ఏ వ్యాపారం చేసినా, ఏ ఒక్క సొత్తు సంపాదించినా చాలా న్యాయపరంగా ఉంటే మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకునేకి, ఖర్చు పెట్టడానికి కానీ, సంపాదించడానికి కానీ చాలా సక్రమైన మార్గంలోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మైనారిటీ సహోదరుల్ని ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థి కావచ్చు, రాజకీయ ప్రస్తావన, రాజకీయంగా నేను అది చేశా, ఇది చేశా, గత 3 సంవత్సరాలుగా తోఫా ఇచ్చాను, బిర్యానీలు పెట్టాను అంటే మైనారిటీ సహోదరులు బిర్యానీ తినడానికి లేదనుకున్నాడా ఎట్లా? మేము అడుగుతున్నాము. 2014 కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు కానీ, రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 1983 నుండే మైనారిటీలకు అత్యంత విలువైన స్థానం కలిగింది. అది శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు,
ఎంపీగా కావచ్చు, రాజ్యసభ మెంబర్గా కావచ్చు, జడ్పీ మెంబర్లుగా కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లుగా కావచ్చు. మీరు చూస్తే లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న మహనీయుడు. అలాగే చమన్ బాషా అనంతపూర్ జడ్పీ చైర్పర్సన్గా చేశాడు. ఒక ఉన్నత స్థానం కలిగింది తెలుగుదేశం పార్టీలోనే. మరీ ముఖ్యంగా చూస్తే షరీఫ్ గారు శాసన మండలిలో చైర్మన్ పదవి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చైర్మన్గా ఉండే వ్యక్తిని ఎన్నో రకాల ప్రలోభ పెట్టారు. అమరావతి క్యాపిటల్ ఇష్యూలో శాసన మండలికి వచ్చిన సబ్జెక్ట్లో ఆయన పైన చాలా ఒత్తిడి తెచ్చి దాన్ని ఏదో రకమైన ఇబ్బందులు కలిగించినా కూడా చాలా నిజాయితీతో ఆయన వ్యవహరించిన తీరు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోని మైనారిటీలకు కానీ ముస్లిం సోదరులందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎంతో పద్ధతిగా పోతారు. ఎందుకంటే మా అధినాయకుడు కూడా మంచి వ్యక్తులను ప్రోత్సహిస్తాడు ఇప్పుడు కానీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకే కాపుల బలిజల మద్దతు ఉంటుందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పాలనలోనే బాగా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కాపులు బలిజాలను అన్ని విధాలుగా కష్టపెట్టడంతో ఆ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీలో చేరారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలనలో కాపులు బలిజాల కాంగ్రెస్ పార్టీ పాలన తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణం, మద్య నిషేధం అమలు, 3 రాజధానుల నిర్మాణం తదితర అంశాలలో అధికార వైసీపీ ఘోరంగా విఫలమైందని ఆలోచించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు బిందు సేద్య విధానం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పార్లమెంట్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరికీ, పార్లమెంట్ సభ్యులకి, చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జగన్మోహన్ నాయుడు గారికి అందరికీ కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల తాలూకా జేఏసీ మద్దతు పలకడానికి చిత్తూరు రావడం జరిగింది. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఆ రోజు ఉద్యమంలో చాలామంది కష్టపడ్డారు. ఉద్యమంలో అందరూ కలిసి తిరిగాం. 175 నియోజకవర్గాల్లోని 13 జిల్లాల్లో కూడా చాలా కష్టపడి బలిజలకు జరిగే అన్యాయం కోసం పోరాడి ఆ రోజు కాపు కార్పొరేషన్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా కాపు విద్యార్థుల్ని విదేశీ విద్యగా తెచ్చుకోవడం జరిగింది. కాపు భవనాలు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడాలా అని మంచి ఆలోచనతో మరి కూటమి పెట్టుకోవడం, కూటమిలో అన్ని పార్టీల అభ్యర్థులకు కూడా కొన్ని చోట్ల కొంతమందికి, కొన్ని చోట్ల కొంతమందికి కూడా సీట్లు ఇచ్చి ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. నేను పిలిపేటంటే బలిజ సోదరులకి ప్రధానంగా ఉమ్మడ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వారు పోయిన వాళ్ళు తిని ఆడి బట్టలు కట్టుకుని వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకునే పరిస్థితి కల్పించింది ఆ రోజు చొరికి ఎన్టీ రామారావు గారు. అంతవరకు కూడా 1982 దాకా తీసుకుంటే బలిజ సోదరులను చాలా ఇబ్బంది పెట్టిన ఘనత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 5 సంవత్సరాల్లో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలని చాలా ఇబ్బంది పెట్టిన సంఘటనలన్నీ కూడా అన్ని జిల్లాల్లోని తెలియపరచాలనే మేము ఒక జేఏసీగా తిరుగుతూ ఉన్నాం. చాట్బాట్ ద్వారా 3,15,00,000 సెల్ ఫోన్ రికవరీ చేస్తున్నట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వెల్లడి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి, ఇంటింట ప్రచారంలో ప్రసాదరావు అభ్యర్థన. సేవాభావం గల తన భర్తని గెలిపించండి, గుర్జాల సతీమణి ప్రతిమ.
18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జిల్లా కలెక్టర్ షణ్మోహన్. చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.